హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ తెలుగు. ఈ వీడియోలో మనం శోభన్ బాబు గారి గురించి మనకు తెలియని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శోభన్ బాబు గారు జనవరి 14వ తారీఖు 1937వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోని చిన్ననందిగామ జిల్లాలో జన్మించారు. శోభన్ బాబు గారు తండ్రి ఉప్పు శోభన చలపతిరావు గారు మరియు తల్లి రామతులసమ్మ గారు. శోభన్ బాబు గారు స్కూలింగ్ అంతా కుంటముక్కల మైలవరంలో జరిగింది. ఇంటర్ కృష్ణా జిల్లాలో మరియు డిగ్రీ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరులో చదివారు. శోభన్ బాబు గారు లా డిగ్రీ మద్రాసులో పూర్తి చేశారు. 1958వ సంవత్సరం మే 15వ తేదీన శోభన్ బాబు గారు మరియు శాంతకుమారి గారికి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు మృదుల, నివేదిత మరియు ప్రశాంతి మరియు ఒక కుమారుడు కరుణశేషు. ఈయన ఒక వ్యాపారవేత్త. శోభన్ బాబు గారికి చంద్రమోహన్ మరియు మురళీమోహన్ అంటే చాలా ఇష్టం. శోభన్ బాబు గారు 1959 నుండి 1996 వరకు మొత్తం 230 సినిమాలలో నటించారు. శోభన్ బాబు గారి మొదటి చిత్రం దైవబలం 1959వ సంవత్సరంలో విడుదలైంది. 1996వ సంవత్సరంలో విడుదలైన హలో గురు ఈ చిత్రం శోభన్ బాబు గారు నటించిన ఆఖరి చిత్రం. శోభన్ బాబు గారు అందుకున్న ఉత్తమ నటుడు చిత్రాలేమిటో ఇప్పుడు మనం చూద్దాం. 1977వ సంవత్సరంలో విడుదలైన ఖైదీ బాబాయ్, 1975వ సంవత్సరంలో విడుదలైన జీవన జ్యోతి, 1976వ సంవత్సరంలో విడుదలైన సోగ్గాడు. ఈ చిత్రం తరువాత నుండి శోభన్ బాబు గారిని అందరూ ముద్దుగా సోగ్గాడు శోభన్ బాబు అని పిలవడం మొదలుపెట్టారు. 1979వ సంవత్సరంలో విడుదలైన కార్తీక దీపం. ఇలా ఎన్నో చిత్రాలతో అలరించిన శోభన్ బాబు గారు మార్చి 20వ తారీఖు 2008వ సంవత్సరంలో చెన్నైలో ఉన్న తమ స్వగృహం నందు గుండెపోటుతో మరణించారు. Thank you for watching our videos. Please like, share and subscribe.